అన్నదాత సుఖీభవ అంటారు పెద్దలు. ఆ పెద్దల మాటను యువగళం పాదయాత్రలో నిజం చేస్తున్నారు సవిత దంపతులు. పెనుగొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన పాదయాత్రకు వచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు భోజన సదుపాయాలు చేస్తున్నారు. ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలు చేసి అందరి ఆకలి తీరుస్తున్నారు. పెనుగొండ నియోజకవర్గంలోని నేతలు పార్థసారథి సవిత, నిమ్మల, కృష్ణప్ప వంటి నేతలు అడుగడుగునా భోజన ఏర్పాట్లు చేసి అందరి మన్ననలు పొందుతున్నారు. నియోజకవర్గంలో యాత్ర కొనసాగినన్న రోజులు అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని నేతలు చెబుతున్నారు. వెంకటేశ్వరరావు సవిత నా భార్య, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ. మేము యువగళం సందర్భాన మన లోకేష్ బాబు గారు వచ్చిన సందర్భాన నిన్న రాత్రి ఇక్కడ లోకేష్ బాబు గారి ప్రాంగణము రాత్రి బస చేసే ప్రాంగణము దగ్గర రాత్రి 1500 మందికి భోజనాన్ని ఏర్పాటు చేసినాం. ఉదయమే టిఫిన్ కూడా మేము ఏర్పాటు చేసినాం. అందరికీ టిఫిన్, భోజన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసినాం. నీళ్లు, మజ్జిగ నిన్న కూడా పాదయాత్రలో అందరికీ సదుపాయం చేసినాం. ఈరోజు కూడా కొన్ని వేల బాటిల్స్ నీళ్లు, కొన్ని వేల ప్యాకెట్లు మజ్జిగ ఏర్పాటు చేసినాం. అవన్నీ కూడా అందరికీ పంచుతా ఉన్నాము. పంచుతారు కూడా. సాయంకాలం మీటింగ్ అయిపోయిన వరకు కూడా అన్ని పంచుతాం. పెనుగొండ నియోజకవర్గంలో భోజనంతో పాటు ప్రేమ అభిమానాలను కూడా వడ్డిస్తున్నారని యువగళం యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అన్నదాతల సేవలను కొనియాడుతున్నారు. యాత్రలో భోజన ఏర్పాట్లు వెంకటేశ్వరరావు గారు చేశారండి. భోజనాలు చాలా క్వాలిటీగాను, చాలా రుచికరంగా, చాలా బాగున్నాయి. మేము మంగళగిరి నుంచి వచ్చామని చెప్పి మా కోసం ప్రత్యేకంగా వాళ్ళ గెస్ట్ హౌస్లో, తోటలో పెద్ద గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ 4 రూములు ఉన్నాయి. మీరు ఇక్కడ తిని రెస్ట్ తీసుకోవచ్చు, నైట్ ఇక్కడ పడుకోవచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా చాలా ప్రేమాభిమానాలతో చేసి పెట్టారు. అట్లాగే ఇక్కడ కూడా ఎక్కడైతే లోకేష్ గారి విడిది ఉందో ఆ విడి దగ్గర ఇవాళ ఉదయం కానివ్వండి, నిన్న మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ మొత్తం ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి పాదయాత్ర అయిపోయే వరకు కూడా అన్ని అరేంజ్మెంట్లు చేశారండి. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరికీ అందుతున్నాయి.